Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చండి 4 నెలల ముందండి. మేమైతే కొండకు నడిచి వెళ్ళాలని మొక్కుకుని ఉన్నాము. అంటే పెళ్ళయ్యాక పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పుట్టలేదండి. అప్పుడు మొక్కు అనమాట, 7 సార్లు నడిచి వస్తామని. కానీ ఇంతవరకు ఇప్పుడు పెళ్ళయ్యి 16 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఒక 3 సార్లు ఏమో ఎక్కామంతే. అలా ఉంటుంది మనకు, పిల్లలతో ఇంట్లో పని అవి సరిపోతూ ఉంటుంది. మా వారు సామాన్యంగా కదలరు, ఎక్కడికి కూడా రారు. సరే, ఇంకా మేమైతే మాట్లాడుకొని, మా తోడికోడల ఫ్యామిలీ మేమైతే మాట్లాడుకొని అయితే ఒకరోజు అప్పుడు లీవ్లు అనమాట, పిల్లలకు నడుస్తారు కదా పిల్లలు, అప్పుడైతే మాట్లాడుకుంటే పిల్లలు నడుస్తామన్నారు. అప్పుడైతే ఇంకా బయలుదేరామండి. ఇంకా నేనైతే మా వారు ఉదయమే పూజ అంతా అయిపోయిందనమాట. నేను ఇంకా దండం పెట్టుకొని ఇంకా బీగాలు అయితే వేసుకుంటున్నాను. అంటే నేను వేసుకున్న డ్రెస్ వచ్చి మీషోలో కొన్నది, 430 రూపీస్ పడింది. దానికి వచ్చి గోల్డ్ అంతా ఉంది కాబట్టి, గోల్డ్ షైనింగ్ ఉంది కాబట్టి ప్రింట్, దానికోసం అయితే గోల్డ్ లెగ్గిన్స్ ఓని అయితే వేసుకున్నానండి ఆ రోజు. ఇంకైతే బ్యాంగిల్స్ కూడా మీషోలో కొనింది, 120 రూపీస్ ఏమో పడిందండి. ఇది 2 వస్తుంది. ఆ స్టోన్ వచ్చి బాగుంటే డ్రెస్సుల మీదకి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. ఇంకా బ్లాక్ బీడ్స్ అయితే 180 రూపీస్ పడిందండి. శంకు చక్ర నామాలతో ఉందని బాగుందని చెప్పి తీసుకున్నాను అనమాట. అది కూడా మీషోలోనే బాగుందండి, వేసుకున్నాను. సరే, ఇంకైతే కారులో బయలుదేరామన్నమాట. మా అత్తమ్మ వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకైతే వెళ్ళాము. ఇంకా అలిపిరి దగ్గరికి వచ్చామండి, కారులోనే వచ్చింది. ఇంకా అక్కడ నడిచి వెళ్ళాలి కాబట్టి కారు ఒక చోట అయితే పెట్టేశాము. ఇంకా అక్కడ దిగేసి ఇంకా మా స్టోరేజ్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ బ్యాగులు లగేజ్ అన్నీ కూడా తీసుకొని, మా 3 పిల్లలు, మా తోడుకోడల పిల్లలు 2, మా పాప భావన, నవీన, జ్ఞానేషు, ఇంకా తోడుకోడల పిల్లలు సిద్ధార్థ, హర్ష, ఇంకా మా మరిది గారు, మా ఆయన, ఇంకా ఈ ఫ్యామిలీ అనమాట వెళ్ళాము. సరే, ఇంకా ఆ బ్యాగుల్లో అంతా ఇంకా మేము తినుబండారాలు, ఇంట్లో బిస్కెట్స్ అన్నీ కూడా వేసుకున్నామన్నమాట. ఇంకా స్నాక్స్ అన్నీ దారి పొడుగునా తింటూ వెళ్ళొచ్చు కదా అని. చూడండి, పెద్ద లగేజ్ మూటైకే వెనక బ్యాగ్ అయితే ఫుల్గా 3 పిల్లలు మోసేటట్టు వేసుకున్నారనమాట. స్కూల్ బ్యాగుల్లోనే ఎత్తుకున్నారు తినడానికి అన్నీ కూడా ఐటమ్స్. సరే, ఇంకైతే ఆడ నిలబడుకున్నాం. ఇంకా అందరూ కారు ఆడ పెట్టేసి వచ్చినాక ఇంకా ఆడ అలిపిరి దగ్గర నుంచి నడిచి వెళ్ళాలన్నమాట. అక్కడే స్టార్టు. సరే, అలిపిరి దగ్గర నుంచి వెళ్తున్నాము. సరే, ఇంకా ఆడ నుంచి అయితే బయలుదేరామండి. ఇంకా అక్కడ దారి పొడుగునా మనకు టెంకాయలు, పసుపు, కుంకుమ, ఇలా కర్పూరం అంతా కూడా పెట్టుకొని ఉంటారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము టెంకాయ, కర్పూరం అయితే తీసుకున్నామండి. ఇంకా నడిచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే మామూలుగా అక్కడ ముఖద్వారంలో స్వామివారు ఉంటారు కదా, అక్కడ సాష్టాంగ నమస్కారం చేసేసి టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇచ్చేసి వెళ్ళాలన్నమాట నడిచి. అలా చేద్దామని చెప్పి తీసుకున్నారు. టెంకాయ, కర్పూరం అంతా కూడా దారి పొడుగునా ఇట్లా జనాలు ఫుల్గా ఉండారు నడిచి వెళ్ళే దారిలో. ఇంకా ఎలా దర్శనం అవుతుందో ఏమో అనుకుంటూ కూడా ఉన్నాము. మా వారు మామూలుగా జనం ఉండే చోటికి రానంటారు, నడిచిరా, నా వల్ల నడిచేస్తాను, ఖాళీగా ఎప్పుడు ఉంటుందని. దగ్గరే ఉంటాం, తిరుపతిలోనే, తిరుమల దగ్గరగానే ఉంటాము. కానీ దర్శనాలకు మాత్రం సంవత్సరానికి ఒక్కసారి పోయేది కూడా కష్టం అన్నమాట మాకు. అలా ఉంటుంది, అంటే అంత ఈజీగా దొరకదండి స్వామివారి దర్శనము. ఇంకైతే మేము ఆధార్ కార్డు వల్ల అక్కడ బుక్ చేసుకుంటుమి. అలా తీసుకొని ఇంకైతే బయలుదేరామన్నమాట. ఆ నుంచి ఇంకా ముందైతే పాదాలు అక్కడ కర్పూర హారతి ఇచ్చి ఇక్కడ టెంకాయ కొట్టుకొని, జనం అయితే ఉన్నారు, ఫుల్గానే ఉన్నారు. ఇక్కడే కనబడుతుంది దారి పొడుగునా. ఇంకా అక్కడ కొండ మీద ఎంత ఉన్నారనేది తెలియదు అనమాట, అంత జనం ఉన్నారు. సరే, అయితే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. దండం పెట్టుకుంటూ కొంతమంది పసుపు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని మెట్లంతా కూడా బయలుదేరుతున్నారు. మేము మామూలుగా టెంకాయ, కర్పూరం కొట్టేసి బయలుదేరామండి. ఇక్కడేనమాట అలిపిరి పాదాల దగ్గర. ఇంకైతే ఇక్కడ ఈ ముందర దగ్గరనే మహావిష్ణువు బొమ్మ ఉంటే ఇంకా అక్కడైతే కొంచెంసేపు దండం పెట్టుకున్నాము. ఈ విధంగా కర్పూరం బిళ్ళలు వెలిగించి బయలుదేరామన్నమాట. ఇంకా అందరూ వెళ్తున్నాము.
ఇంకా అక్కడ మా వారు ఇంకా సాష్టాంగ నమస్కారం చెయ్యండిరా పిల్లలు అని చెప్పి మా వారు పిల్లలందరినీ బోళ్ళ పండబెట్టి దండం పెట్టుకోమన్నారనమాట పనుకొని. అలా చేశారు. సరే ఇంకా అక్కడి నుంచి అయితే దండం పెట్టుకున్నారు పిల్లలు. మా వాడు సిద్ధుకి ఇచ్చేసారు లగేజ్ బ్యాగు. ఇంకా వాడు పాపం మొయలేక మోసుకుంటూ వస్తున్నాడు, ఆ పక్కకి ఈ పక్కకి పడిపోతూ ఉంటే. ఇంక ఇక్కడైతే మా గ్రూప్ అంతా ఇక్కడ దండం పెట్టుకుంటున్నామండి. లక్షణంగా దర్శనం అయ్యి క్షేమంగా ఇంటికి చేరేలా దీవించు స్వామి అనేసని ఇంకా అందరూ బాగుండాలని కూడా మొక్కుకున్నాము. ఈ విధంగా అయితే పెట్టిస్తున్నారనమాట, దండం పెట్టమని చెప్తున్నారు మా వారు. అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమ్రా ఎక్కి ముందు ఇక్కడ ఇలాగ దండాలు పెట్టండి, నమస్కారం చేస్తున్నాకనే వెళ్ళాలా అని చెప్పి అరుస్తూ ఉన్నారు. సరే ఇంకా నుంచి అయితే మేమంతా దండం పెట్టుకొని బయలుదేరామండి. ఇంకా మా వారు లాస్ట్లో దండం పెట్టుకుంటున్నారు, పిల్లలు కూడా. చూడండి మా లగేజ్ బ్యాగులంతా తినుబండారాలే అనమాట. ఇంకా గోవింద మాలలు వేసుకొని ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అక్కడ నడుచుకొని వస్తూ ఉంటారు కదా, అన్ని వాళ్ళు మొక్కులు ఉంటాయి కాబట్టి మొక్కు తీర్చుకోవడానికి నడుచుకొని వస్తున్నారు. ఎక్కడెక్కడో ఊర్లలో నుంచి నడిచొస్తున్నారంట వాళ్ళు. మనం ఇక్కడ తిరుపతిలో వండుకొని నడుచుకొని పోయేదానికి కష్టంగా ఉంటుంది మనకి. ఇక్కడైతే గోశాలండి. అక్కడ కింద వెంకటేశ్వర స్వామి బొమ్మ పాదాలు అక్కడ ఉంటాయి. మనం అవన్నీ చుట్టుకొని వెళ్ళే లోపల టైం అవుతుందనేసి లోపలైతే వెళ్ళలేదన్నమాట. వెంకటేశ్వర స్వామి గుడి లోపల బయటనే అయితే దండం పెట్టుకున్నాము. ఇక్కడైతే గోశాల చూడాలని పిల్లలకు చూపిద్దామనేసి అని ఆడైతే వెళ్ళి అవన్నీ చూపించుకొని వచ్చామండి. లోపల ఆవులన్నీ పెట్టి ఉన్నారు, గడ్డి అంతా కూడా వేసుకుంటూ బాగా, అంటే పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి. అవి చూపించానమాట పిల్లలకు. అవి వీడియో క్లిప్ లేనట్టుంది. ఈ వీడియో కూడా వేరే సెల్లులో పట్టామండి. ఇంకా ఆ సెల్లులో నుంచి నేను ఇంకా దీంట్లోకి డౌన్లోడ్ చేసుకొని వీడియో పెడుతున్నా. వేరే సెల్లులో ఉనింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. కొండకి నడుచుకొని ఎక్కుతూ ఉన్నాము. ఇక్కడ దారి పొడవునా మనకు జింకలు, ఇంకా అంటే జింకలు ఉన్నాయి. ఇంకా ఆ మధ్యలోనే మీకు న్యూస్ కూడా వచ్చింది కదా, పిల్లలు ఒక పాపని తీసుకొని వెళ్ళిపోయింది పులి, చిరుత అనేసి అని కూడా. దానికి ముందు 2 నెలల ముందు తర్వాత మేము వెళ్ళామండి. అందరికీ కూడా కిందనే కట్టి ఒకటి ఇస్తున్నారనమాట. అది పట్టుకొని నడుచుకొని పోవాలి కింద నుంచి పైకి. మేము అది తీసుకోలేదనమాట. నడుచుకొని వచ్చేసాం మామూలుగా. అక్కడ అందరూ కట్లు తీసుకొని వస్తుంటే అప్పుడు అయ్యో మనం కట్లు తీసుకోకుండా వచ్చేసామే అనిపించింది. సరే ఇంకా పిల్లలంతా సరదాగా అంతా జింకలు ఇట్లా ఇవన్నీ కూడా చూసుకుంటూ, మనకు ఎక్కువ జింకలే కనబడుతున్నాయిలేండి ఇక్కడ. తర్వాత పిల్లలు మనం తెచ్చిన బిస్కెట్లు ఇవన్నీ కూడా జింకలకు పెట్టేస్తున్నారనమాట వీళ్ళు. సరే మూత కొంచెం తగ్గుతుందిలే అని తెచ్చుకుని తినండిరా బాబు అంటే వాటిని చూస్తుంటే ఎత్తెత్తి నోట్లో పెట్టేస్తున్నారు. అవి మనుషుల మీదకి తినడానికి ఏమైనా ఇస్తారేమో అని పరిగెత్తుకుంటూ వస్తున్నాయన్నమాట జింకలు. చాలా బాగా అనిపించింది. ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మా పిల్లోడు అయితే పరిగెత్తున్నాడు. ఆ గోడల మీద గోవిందనామాలు ఉంటే అవి చదువుకుంటూ వెళ్ళాలరా అని చెప్పేశాడు మా వాడు. ఇంకా అక్కడి నుంచి అవి చదువుకుంటూ, గోడల మీద రాసున్నారు కదా గోవిందనామాలు, అవి చదువుకుంటూ వెళ్తున్నారనమాట. ఇక్కడ ఏనుగులు ఉంటాయి అని అవన్నీ మాకు కనబడలేదు. అవన్నీ జాగ్రత్తలు ఇట్లా ఉంటాయి అని చూసి జాగ్రత్తగా వెళ్ళాలి మీరు అని చెప్పి మనకు బోర్డు అయితే ఉంది. మీకు తెలిసే ఉంటుందిలేండి, చెప్తున్నాను నేను. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరామండి. మా సరుకు మేము తీసుకొని పోయినటువంతా కూడా అక్కడ వచ్చిన కోతులకి, ఇంకా ఉడతలు చూడండి ఎంత బాగుంది. ఇది ఒక రకం ఉడత, పేరు నాకు తెలియదు కానీ ఇక్కడ మనుషుల దగ్గరికి వచ్చి తింటున్నాయండి ఉడతలు. అయితే చాలా బాగున్నాయి చూస్తుంటే. నేను ఫస్ట్ టైం చూసానంటే ఇక్కడ చాలా బాగుండదు. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ పడ్డారు చూస్తూ ఉంటే. వీడియో అయితే తీశాను ఎలా ఉన్నదని. ఇంకా ఉందండి, నా వీడియో చూస్తూనే ఉండండి. ఇంకా 2-3 వీడియోలు అయితే వస్తాయి కొండదైతే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూడండి, ఇంకా ఆ ఉడతలకు మనం తెచ్చుకున్న బిస్కెట్స్, ఆ బిస్కెట్లు తినడం లేదు. జామకాయలు ఇట్లాంటివి పెడితేనే తింటున్నాయి. పాపం వాళ్ళు ఎవరో బిస్కెట్లు అన్నీ పెడుతుంటే తినట్లేదు అవి. యాపిల్ ఇలాంటివి అయితే పెట్టాము. మా దగ్గర అంటిపండు, యాపిల్, జామకాయ ఉన్నాయి, అవి పెట్టాము. అవి అయితే తిన్నాయన్నమాట. ఇంకైతే నడుచుకొని వెళ్తూ ఉన్నామండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.